ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు బీసీలకు 42% మా పార్టీ నుంచి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ కూడా బీసీలకు అలాంటి న్యాయం 42%లో పార్టీ తరపున కూడా ఈయన విధంగానే కనిపిస్తుంది అని చెప్పేసి కూడా చాలా మంది కూడా మాట్లాడుకుంటున్న మాటలు ఇది కరెక్ట్ ఇది సత్యం ఉందా అందులో? కరెక్ట్ అండి. ఇది ఎందుకంటే నాకు నిన్ననే ఒక నాగర్ కర్నూలు డిస్టిక్ ఒక విలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. అక్కడ మొత్తం ఓట్లు ఉండేది 1000 ఓట్లు ఉన్నాయి. దాంట్లో 850 ఓట్లు బీసీలకు ఉన్నాయి. దాంట్లో బీసీకి కాకుండా వాళ్ళు జనరల్ కేటాయించి రెడ్డికి ఇచ్చుకున్నారు. ఇప్పుడు అక్కడ బీసీ అభ్యర్థి ఇండిపెండెంట్ నిలబడిండు. మేమేమంటున్నాం, బీసీని గెలిపించామని చెప్పి మేము మా తరఫు నుంచి ఎక్కడైతే బీసీలు ఈ విధంగా ఉన్నారో అక్కడ పూర్తి మద్దతు తెలిపి మన కుల సంఘాలన్నీ ఒకసాటికి వచ్చి బీసీలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకి మద్దతు ఇచ్చి గెలిపించాలని చెప్పి కోరుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు జరిగిన సాయి ఈశ్వర్ హత్యగానే భావిస్తున్నాం. ఇది కాంగ్రెస్ హత్యగా భావిస్తున్నాం. వాళ్ళు చేసిన అన్యాయానికి బీసీల పట్ల చూపించిన మోసానికి తట్టుకోలేక ఆయన బలిదానం చేసుకున్నాడు. ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అనుకుంటున్నాం. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్కి వ్యతిరేకంగా పనిచేయండి అని ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలు మన బీసీ విద్యార్థి బలిదానం చేసుకున్నాడు. మన రిజర్వేషన్లు దక్కనందుకే ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఈ ఎలక్షన్లో ఎక్కడైనా బీసీ అభ్యర్థి ఇండిపెండెంట్ ఉన్నంటే అన్ని కుల సంఘాలు ఏకంని గెలిపించాల. కాంగ్రెస్కి మాత్రం డిపాజిట్ రాకుండా చిత్తుగా ఓడగొట్టాలి. సాయి ఈశ్వరాచారికి ఘనమైన నివాళి, ఆయన ఆత్మ శాంతించాలంటే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ కుల సంఘాలకు, విద్యార్థులకు, యువజనులకు అందరికీ కూడా ఈ మెసేజ్ ఈ ఛానల్ ద్వారా నేను కోరుతున్నది ఒకటే, ఖచ్చితంగా చిత్తుగా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని నేను మనవి చేస్తాను. ఓకే, రైట్. చివరిగా చెప్పండి, ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ అన్నారు, సరే 42% పక్కకు పెడితే మరి కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు అనేక హామీలు గిడి ఇవ్వడం అనేది జరిగింది. అంటే వాళ్ళకు సప్లాన్ తెస్తామని చెప్పారు, 2,000 కోట్లు కేటాయిస్తాం సంవత్సరంలో అని చెప్పారు. అంటే ఇవన్నీ చిన్న ఇంప్లిమెంట్ అయినాయా? మరి ఏది ఇంప్లిమెంట్ కాలేదండి. ఈరోజు అసలు రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని అని వాళ్ళ పార్టీ వాళ్ళు అంటున్నారు. ప్రధాని కాదు, బాసన్లు కడిగే పనికి కూడా పనికి రాని రాహుల్ గాంధీ. ఆయనకి రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్నట్లయితే ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్ పాస్ చేసేటప్పుడు నువ్వు ఏ విధంగా పెట్టినావు, రాజ్యాంగబద్ధంగా ఉందా, చట్టబద్ధంగా ఉందా, ఫార్మేట్ ఏ విధంగా ఉంది, బీసీ ఏకి ఎంత, బీకి ఎంత, సీకి ఎంత అనేది అన్ని విధంగా ఫార్మేట్ ఉందా లేదా అనేది ఆయనకు తెలియకుండా తూతూ మంత్రంగా పెట్టి ప్రజలను మోసం చేయడానికి ఎలక్షన్ల ముందు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తామన్నందుకు మా బీసీలందరూ కాంగ్రెస్ పార్టీకి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండకపోతుండే. ఈరోజు సవాల్ విసురుతున్నాం రాహుల్ గాంధీకి, దమ్ము ధైర్యం ఉంటే హైదరాబాద్లో కాలు పెట్టి చూడు. ఈరోజు సాయి ఈశ్వర్ హత్య రాహుల్ గాంధీ హత్యగా పరిగణించాలా, రేవంత్ రెడ్డి హత్యగా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ హత్యగా మేము భావిస్తూ ఉన్నాం. మీరు రిజర్వేషన్స్ అనేది ముందుకు తీసుకొచ్చి మీరు మోసం చేసినందుకే ఇది జరిగింది. ఆమె ప్రియాంక గాంధీ కూడా విద్యార్థులకు, ప్రతి ఒక్క విద్యార్థినికి స్కూటీ ఇస్తాం, 5,000 రూపాయలు ఇస్తాం నెలకి అని చెప్పి మీటింగ్లో చెప్పి వెళ్ళిపోయింది. ఇంతవరకు అత్తా లేదు పత్తా లేదు. వాళ్ళు హైదరాబాద్లో కాలు పెట్టాలంటే బీసీల రిజర్వేషన్లు కన్ఫామ్ అయినాకనే కాలు పెట్టాలా, లేదంటే బీసీ సంఘాలు అన్ని పార్టీలకు సంబంధించిన బీసీలు వాళ్ళు హైదరాబాద్కు వచ్చినట్లయితే తరిమి కొట్టాలని చెప్తున్నా. రైట్. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా బీసీ ఓట్లతోనే అధికారంలోకి వచ్చినా అని చెప్పేసి పదే చెప్పుకుంటాడు. బీసీలకు నేను పెద్దన్నను, బీసీలకు న్యాయం చేసేది నా దగ్గరనే ఉంది, నా గుణం అలాంటిది అని చెప్పేసి చెప్తుంటాడు ముఖ్యమంత్రి. మరి బీసీలకు న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి సరే ఇక్కడ కులగాన చేసినా ఢిల్లీకి పంపించినా అని చెప్పిండు, అంతవరకు బాగానే ఉంది. మరి ఇక్కడ నామినేట్ పోస్టులు ఉంటాయి, చైర్మన్ పోస్టులు ఉంటాయి. అంటే ఎమ్మెల్యేలు ఎంపీలలో మాత్రము యావత్తు అన్యాయమే జరిగింది బీసీలకు అని అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ నామినేట్ పోస్టులన్నా కరెక్ట్ భర్తీ చేసుకున్నాడా బీసీలను? ఇచ్చిండా? సరే ఏంట్లో ఇవ్వలేదు, మనకు 10% కూడా ఇవ్వలేదు. స్పష్టంగా ఏంటంటే ఇప్పుడు తెలుస్తుంది సినిమా ముందల 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఏదో స్థానిక సంస్థల ఎలక్షన్లు జరుగుతున్నాయి. మేము బీసీలమ్మ అన్ని పార్టీల వాళ్ళకి, బీసీలకు, అన్ని కుల సంఘాలకు చెప్పేది ఏంటంటే స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ను చిత్తుగా ఓడొచ్చి మనమేందో చూపించుకోవాలా. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలంటే మనకు మోసం చేసిండు, దాంట్లో ఎలాంటి క్లారిటీ లేదు.
చట్టబద్ధత లేదు, న్యాయబద్ధత లేదు, తూతూ మంత్రంగా పెట్టిన బిల్లు. దాన్ని చెప్పాలంటే 2-3 గంటలైనా సరిపోదు. మనకి 100% ఆయన ఏమంటే నోటి మాటల మీద చెప్పిండే తప్ప దాన్ని ఎలాంటి పసలేని బిల్లు అది, పనికిమాలిన బిల్లు అది, చెత్తబుట్టిలో వేసే బిల్లు అది. ఇప్పుడు స్పష్టంగా చేయాలంటే పార్లమెంట్లో ఇప్పుడు వాళ్ళ ఎంపీలు అందరూ ఉన్నారు, 9th షెడ్యూల్లో పెట్టాలా. మీరు అందరు సపోర్ట్ చేయండి. ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో మేము కూడా ముందుకుండి నడిపిస్తాం. ఓకే, రైట్. ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా మీరు ఇక్కడ నుంచి? ఇక ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు. రాబోయే రోజుల్లో చిత్తుగా కాంగ్రెస్ పార్టీ తునకలైపోతుంది. ఇంకోటి మొన్న జరిగిన నల్గొండ డిస్ట్రిక్ట్లో కూడా యాదగిరి ఆయన ఒక బీసీ వ్యక్తి ఆయన నామినేషన్ ఎన్నికపోతే కిడ్నాప్ చేసి సో నోటి మాటలు చెప్పలేం, ఏదో యూరిన్ తాపించి ఇది చేస్తే వాళ్ళ మిస్సెస్ నామినేషన్. కానీ ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నాం, బీసీలమంతా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుల సంఘాలు కలిసి ఏకమవుతున్నాం. మేము మీకు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తాం. మీ పార్టీకి నామరూపాలు లేకుండా చేసేదే మా ధ్యేయం. మీకు దమ్ము ధైర్యం అన్నీ ఉంటే రేపు పార్లమెంట్లో న్యాయబద్ధంగా మీరు 9th షెడ్యూల్లో చేర్చి మీరు 233 మంది ఎంపీలు ఉన్నారు, మద్దతు ఇచ్చినట్లయితే మేము సహకరిస్తాం. లేదంటే పుట్టగతులు ఉండవు. వచ్చే ఎలక్షన్లో దాని కాంగ్రెస్ పార్టీ పుట్టగతులే ఉండవు. రైట్, థ్యాంక్ యూ అన్న.